కుండ జీవితం గురించి తెలుసుకుందామా? కుండను తయారు చేయడానికి నేల నుంచి మట్టిని తీయాలి. తీసేటప్పుడు ఆ మట్టి అంటదంట, నీవు నన్నెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు, పిసికి నా ఒళ్ళంతా నొప్పొస్తుంది అని అంటదంట. అప్పుడు తయారు చేస్తున్న వ్యక్తి, నీవు కాస్త సైలెంట్గా ఉండు అని అంటాడు. నీవు నన్నేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అయితే ఆ వ్యక్తి, ఇది నీ మంచి కోసమే అని అంటాడు. అని చెప్పి చక్రం మీద దాన్ని పెట్టి దాని షేప్ రావడానికి చక్రాన్ని తిప్పగా, నా కళ్ళు తిరుగుతున్నాయి, నన్ను వదిలిపెట్టు, నన్నెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని అంటది. దానికి యజమానుడు ఊరుకో అని అంటాడు. తర్వాత తయారైన కుండను తీసి అగ్నిలో కాల్స్తుంటే, అయ్యో నేను కాలిపోతున్నాను, నా ఒళ్ళు మండుతుంది, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని వేడుకుంటది. నీ విలువ తెలిసే రోజొచ్చింది, కొంచెం ఓపిక పట్టు అని అంటాడు. దానిని తయారు చేసి కలర్ వేసి మార్కెట్లో పెడితే దాని విలువ ఎన్నో రెట్లు పెరిగింది. ప్రియ నేస్తమా, శ్రమ పడుతున్నాని అస్సలు బాధపడకు. శ్రమ నిన్ను వెలిగించిద్ది. దేవుడు మన జీవితంలో శ్రమ తెచ్చేది దీనికోసమే, వెలుగునివ్వడానికి.